హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే ముకుందని మార్చే ప్రయత్నం చేయాలని కృష్ణ మురారి ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిన్న మురారి అయితే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక ఆదర్శ్ దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తాడు కదా ఫ్రెండ్స్. అదే విషయాన్ని కృష్ణకి చెప్తాడు. సారీ కృష్ణ, అసలు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోయాను ఆదర్శ్తో. ఆదర్శ్ మాట్లాడే ఆప్యాయతకు నేను అలా చెప్పలేకపోయాను. నాకేం చేయాలో కూడా అర్థం కాదు. దానికి తోడు ముకుంద కూడా వెనకాలండి చూస్తుంది. అందుకే నేను అసలు విషయాన్ని చెప్పలేకపోయాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే, నేనే ఇప్పుడు వెళ్ళి చెప్తాను ఆదర్శ్కి అని కృష్ణ బయలుదేరుతుంది ఫ్రెండ్స్. కృష్ణ ఆదర్శ్కి విషయం చెప్పడం బయలుదేరక ముకుంద కూడా అదే సమయానికి కృష్ణకి ఎదురు వస్తూ ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. ముకుంద చేతిలో ఉన్న ఒక బ్యాగ్ కింద పడిపోతుంది. దానిని సడన్గా రేవతి గారు వచ్చేసి తీసి ఆ బ్యాగ్ని తీసి, ఏంటిది, ఎందుకు, ఏమైంది మీ ఇద్దరికి అని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం లేదు అత్తయ్య, చూసుకోకుండా ఒకరికొకరు గుద్దుకున్నాము అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. గుద్దుకున్నారా? అవునా, అసలు ఏంటిది, ఏముంది ఈ బ్యాగ్లో అని రేవతి అయితే ముకుందని అడుగుతూ ఉంటుంది. అదా ఏం లేదు అత్తయ్య, మా ఫ్రెండ్ పంపించింది మా నెయిల్ పాలిష్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, కాస్ట్లీ నెయిల్ పాలిష్, అందుకే ఇంత జాగ్రత్తగా తీసుకువెళ్తున్నాను అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సారీ ముకుంద, చూసుకోకుండా గుద్దాను అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా చూసుకోవచ్చు కదా, ఇద్దరు పరధ్యానంలో ఉండి నడుస్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారు అసలు ఇద్దరు ఈరోజు శోభనం పెట్టుకుని దేని గురించి ఆలోచిస్తున్నారు అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదులే అత్తయ్య, మామూలుగానే గుద్దుకున్నాను చూసుకోకుండా అంటది. అది చూడు ముకుంద, అన్ని నెయిల్ పాలిష్ అని మేకప్ అని రెడీ అవుతుంది. నువ్వు తింగర దానివి, దేనికి ఇంట్రెస్ట్ ఇవ్వు, మంచిగా రెడీ అవుదామని నీకు ఉండదు అని కృష్ణని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాయి ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదులే అత్తయ్య, నేనేమి పూసుకోకపోయినా అందంగానే ఉంటే ఇప్పుడు దాని గురించి ప్రాబ్లం కాదు. ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడు, ఆదర్శ్తో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికైతే ముకుంద కూడా ఆదర్శ్ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక గుద్దుకున్న వెంటనే ఇక ముకుంద అయితే రేవతి చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇంకా కృష్ణ అయితే ఆదర్శ్తో మాట్లాడడానికి బయలుదేరుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఏం అర్థం కావటం లేదు, ఇంట్లో జరిగే పరిస్థితులకి అలా గుద్దుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అనుమానం వచ్చే కానీ దాన్ని కవర్ చేసి డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే, నువ్వు కూడా చక్కగా ఎంచక్క ముకుందలా రెడీ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు కదా, నువ్వు కూడా ఏ ఒకటి బుక్ చేసుకుని మేకప్ వేసుకుని రెడీ అవ్వచ్చు కదా, నీకు ఇంకా అర్థం కావటం లేదా తింగరి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బాయి ఇప్పుడు అది ఇంత ఇంపార్టెంట్ కాదులే అత్తయ్య, తర్వాత చూద్దాం, ఇప్పుడు నేను వేరే పని మీద ఉన్న దాని మీద ఉంటా. ఆదర్శ్ కోసం వెతుకుతున్న ఆదర్శ ఎక్కడో ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు కదా, అక్కడే ఉన్నాడు, ఎదురుగానే కనిపిస్తూ ఉన్నాడు కదా అని రేవతి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ఇక కృష్ణ అయితే ఆదర్శతో అసలు విషయం చెప్పడానికని బయలుదేరుతూ ఉంటుంది ఫ్రెండ్స్. శోభనం ఆపేయ అనే విషయాన్ని ఆదర్శతో షేర్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు విషయాన్ని కృష్ణ చెప్పగలిగదని మీరు అనుకుంటున్నారా? నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ అడగా, నువ్వు పార్టీకి రాలేకపోయినా మనీ వేయమని అడుగుతారు, దానికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్కి మనీ పంపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఆదర్శ్ దగ్గరికి వచ్చేసి అసలు విషయాన్ని చెప్పగలనా లేదా అన్నీ తటపటాయిస్తూ ఆదర్శ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఏం చేస్తున్నాడు, అదే మా ఫ్రెండ్స్ ఒకటే ఫోన్ చేస్తున్నారు కృష్ణ, వాళ్ళకి పార్టీ కావాలంటే నాకు రావడం కుదరదు అంటే అట్లీస్ట్ మనీ అయినా వేయమని అడుగుతున్నారు, అందుకే వాళ్ళకి మనీ పంపిస్తున్నా, ఆ పనిలో ఉన్నా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అయితే తను తెచ్చిన ఫోల్డర్ని మురారి వాళ్ళ రూమ్లో పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి వాళ్ళ రూమ్లో అది పెడితే కనుక దాన్ని కృష్ణ పూసుకుంటే కృష్ణ మొహానికి దద్దుర్లు వచ్చేస్తాయి అని వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్ సలహా ఇస్తుంది శోభనం ఆపేయడానికి. దానికోసమని ఆ బ్యాగ్లో కృష్ణని మొహం పైన దద్దుర్లు రావడానికి ముకుంద ప్లాన్ చేసి ఆ పౌడర్ డబ్బాని కృష్ణ వాళ్ళ బెడ్రూమ్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే ఇక మురారి మరియు మధు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రూమ్లోకి వెళ్తాం ఈజీ అవుతుందని ఆ సమయాన్ని గమనించి ముకుంద అయితే చడి చప్పడి లేకుండా దొంగ పిల్లిలాగా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్
ఆదర్శ్ శోభనం నేను ఎట్లాగైనా ఆపేస్తాను, మా శోభనం నేను ఎలాగైనా ఆపేస్తాను, దాంతోపాటు మీ శోభనం కూడా ఆపాలి, అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తాను, ఇంత మోసం చేసావు నన్ను, ఎంత కక్ష తీర్చుకుంటున్నావు, అందుకే నీ మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాను ముకుంద అనుకుంటూ ఉంటుంది. వెంటనే మురారి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళేసి మురారి వాళ్ళ బెడ్రూమ్లో అద్దం ముందు ఉన్న ఆ ఫోటో డబ్బాను తీసేసి తన దగ్గర ఉన్న ఫోటో డబ్బాను ప్లేస్ చేస్తుంది. ఫ్రెండ్స్, నిజంగా ఎంత క్రూయల్గా ఆలోచిస్తుందో. కృష్ణ ఎప్పుడైనా ముకుంద మంచి కోసమే ఆలోచించింది కదా, తన శత్రువు అయినా సరే తను ఎప్పుడు కీడు చేయాలనుకోలేదు. కృష్ణ అయితే ముకుంద మాత్రం ఈజీగా కృష్ణ పైన ఏదో ఒక ప్లాన్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. కృష్ణకి ముకుందకి ఉన్న తేడా అదే అని నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ సలహా తీసుకుని ముకుంద అయితే ఆ పౌడర్ని యూజ్ చేద్దామని కృష్ణ పైన అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత మంచి చేసింది కృష్ణ, తనకి చేసిన మంచిని కూడా మర్చిపోయి ముకుంద అట్లా ప్లాన్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది నిజంగా ముకుంద వరస్ట్ బిహేవియర్కి ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి అందరూ బయటకు పొమ్మన్న కృష్ణ ఆపి మరి కృష్ణనే ఇంట్లో ఉండొచ్చింది. కృష్ణ నాకెందుకులే అనుకుని ఉంటే ఈ పాటికి ముకుంద రోడ్డు మీద ఉండేది కదా, కానీ కృష్ణ అలా చేయలేదు. ముకుంద కూడా ఈ ఇంటి కోడలే అన్నట్లుగా భావించి తను కూడా సంతోషం ఉండాలని భావించి తన శోభనాన్ని కూడా త్యాగం చేసుకుని ఆదర్శ్ ముకుందని ఇద్దరిని కలపడానికి ప్రయత్నించింది ఫ్రెండ్స్. కానీ ముకుంద మాత్రం తన ప్రేమ కోసం, తన స్వార్థం కోసం కృష్ణని ఇబ్బంది పెడతానికి ప్రయత్నిస్తూ ఉంది ఫ్రెండ్స్. నిజానికి ఇట్లాంటి క్రూయల్ మైండ్ ఎవరికి ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ అమ్మాయికి ఇట్లాంటి క్రూయల్ మైండ్ ఉండకూడదు. నిజంగా కృష్ణ లాంటి ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే కనుక, కృష్ణ లాంటి ఒక అమ్మాయికి ఉన్నంత ఓర్పు ప్రతి అమ్మాయికి ఉన్నట్లయితే చాలామంది చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద చేసే పనిని మురారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కనిపెట్టి, ఏం చేస్తున్నావు ముకుంద, ఎందుకు వచ్చావు అసలు మా బెడ్రూమ్లోకి అని అడుగుతూ ఉండగా ముకుంద బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తను చేయాలి అనుకున్న పని చేసేసింది, అందుకని తను బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ, ఈ శోభనం ఎలా ఆపదని ప్రయత్నిస్తున్నావు కదా, మీ శోభనం ఎటు ఎదురుగా ఆగిపోయింది, మా శోభనం కూడా ఆగిపోతాలని నువ్వు చీప్ ప్లాన్స్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు ముకుంద నువ్వేం చేస్తున్నావు, ఆ ఫోల్డర్ అక్కడ పెడితే అది మేము రాసుకుంటే మాకు మొహానికి దద్దుర్లు వస్తాయి అంతే కదా, దాంతో మా శోభనం ఆగిపోతుంది, అదే కదా నీ ప్లాన్, నీ శోభనాన్ని ఎడుగుడి నువ్వు ఆపుకుంటావు, దాంతోపాటు మా శోభనం ఆపాలని కూడా ప్రయత్నం చేస్తున్నావు అంతే కదా ముకుంద, నిజంగా నీ మెంటాలిటీ ఎలా ఉందో చూసుకొని చీప్ మెంటాలిటీ, అంత చీప్గా ఆలోచిస్తున్నావు అర్థమవుతుందా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నేనేం చీప్గా ఆలోచిస్తలేదు, మన ప్రేమ కోసం ఆలోచిస్తున్నా, ఇదంతా మన ప్రేమ కోసమే చేస్తున్నా, నా మనసులో ఉన్న ప్రేమ కోసం ఇదంతా ఇది ప్రేమ కోసం చేస్తున్నావా, ఇది ప్రేమ కోసం చేసే విధంగా ఉందా ఏమైనా, ఇప్పుడు నువ్వు ఇలాగే అంటావు, రేపు మన ఇద్దరం కలుసుకున్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నన్ను మెచ్చుకుంటావు అని ముకుంద అంటూ, నిన్ను మెచ్చుకోవడం, నిన్ను చూస్తేనే కంపరం వేస్తుంది, నాకు చాలా అసహ్యం వేస్తుందండి. దానికి ముకుంద అయితే షాక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి మురారి ఇలా మాట్లాడుతున్నావు, ఇదంతా మన ప్రేమ కోసమే కదా, ప్రాణంగా ప్రేమించిన నిన్ను దక్కించుకోవాలనే కదా ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం, పెళ్ళైన ఆడపిల్లని ప్రేమించకూడదా, ఏంటి మురారి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది, నీలాంటి వాడిని కాదు నేను కృష్ణను ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగా, నిన్ను ఎప్పుడో మర్చిపోయాను, అదే విషయాన్ని నీతో కూడా చెప్పాను, ఇక నేను బతికేది నా జీవితం అంతా ఇక కృష్ణతోనే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నావు, నీ చీప్ ట్రిక్స్ అన్ని ఎందుకు నా మీద కృష్ణ మీద ప్లే చేస్తున్నావు, నువ్వు మారావు అనుకోవడం నా తప్పు, నువ్వు మారతావు అనుకోవడం నా తప్పు, నిజంగా నీ మైండ్లో నుంచి ఆ కుంచిత మనస్తత్వాన్ని తీసే, ఫస్ట్ కళ్ళు తెరిచి ఆదర్శ్ ప్రేమని గమనించు, ఆదర్శ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారు, ఆదర్శని ఇష్టపడి ఆదర్శ్తో కలిసి హ్యాపీగా ఉండు అని మురారి అంటూ, అది మాత్రం ఈ జన్మలో జరగదు మురారి, నేను నిన్నే ప్రేమిస్తాను, నీతోనే బతకాలనుకుంటున్నాను, నేను వేరే వాళ్ళతో నా జీవితాన్ని పంచుకోలేను, దానికంటే నా జీవితాన్ని నేను ముగించుకుంటాను కానీ వేరే వాళ్ళతో నా జీవితాన్ని పాలు పంచుకోలేను అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అలా అయితే నిన్నెవరూ మార్చలేరు, నీ గోతులో నువ్వే పడలట్టు, నీ తర్వాత నువ్వే మార్చుకున్నట్టు, నీ కాళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని నువ్వే కాలుతో తన్ని మరి చెడగొట్టుకున్న దాన్ని అయితే ముకుంద నీ ఇష్టం, నీ డెసిషన్ అయితే చూసుకో, నా దగ్గర మంచి మాత్రం నువ్వు ఎటువంటి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయవద్దు, నీ ఎటువంటి కోఆపరేషన్ కూడా ఉండదు, నేను ఎప్పుడో నిన్ను పూర్తిగా మర్చిపోయాను, దాన్ని నువ్వు మనసులో పెట్టుకుని ఏ పని చేసినా చెయ్యి, ఒకవైపు ఉన్న ప్రేమ ఎప్పటికీ నిలవదు, ఇద్దరి వైపు ప్రేమ ఉంటేనే అది సాధ్యమవుతుంది, ఇప్పుడు నేను కోఆపరేట్ చేయకుండా నువ్వు ఏ పని చేయలేవు కదా, నువ్వు ఎన్ని చేసినా వేస్ట్, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు
చేసుకుంటావు ఈ విషయాన్ని, ఇంకెప్పుడు మారుతావు నీవు మారకపోయింది కాక ఆదర్శని కూడా బాధపడుతున్నావు. మేము అంత కష్టపడి ఆదర్శని తీసుకొచ్చినందుకు ఆదర్శని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. అసలు ఇదేం మనస్తత్వం, ఇదేం క్యారెక్టర్, ఇంత వరస్ట్ బిహేవియర్తో ఎందుకు ఉన్నావు నువ్వు, ఇంత క్రూయల్గా ఎందుకు ఆలోచిస్తున్నావు, కృష్ణ మీద ఇన్ని ప్లాన్స్ ఎందుకు వేస్తున్నావు, తను కూడా నీలాంటి ఆడపిల్లే కదా, నీకు ఎంత మంచి చేసింది, అన్నీ మర్చిపోయి నువ్వు కృష్ణ మీద ఇంకా ప్లాన్స్ చేస్తున్నావు. నిజంగా నీలాంటి దాన్ని ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదు. కృష్ణ నిన్ను అనవసరంగా ఆపింది, నేను అప్పుడే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు చూడు మాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యావు అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఏదేమైనా సరే ఈ శోభన నేను ఎట్లాగైనా ఆపుతాను, జరగదు అంటుంటే ఇక మురారి అయితే ఎట్లాగైనా ఈ శోభనం జరిగేలా నేను చూస్తాను, అది చూస్తావా నువ్వు అని మురారి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక మురారి ముకుంద ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటా, ముకుంద ఏమో నేను శోభనాన్ని ఆపేస్తాను అని, మురారి ఏమో నేను ఆపనివ్వను అని, శోభనం జరిగేలా చూస్తాను అని మురారి ముకుంద ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక ముకుంద అయితే మురారి మీద ఛాలెంజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇక మురారి అయితే దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈలోపు ఆదర్శ్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి పార్టీ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడతాడు. వాళ్ళు నువ్వు రాపోయినా పార్టీకి కావాల్సిన డబ్బుల్ని అరేంజ్ చేయమంటారు. దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్కి మనీ పంపిస్తూ ఉంటాడు. ఫ్రెండ్ కృష్ణ వచ్చేసి ఏంది ఆదర్శ్ ఏం చేస్తున్నావు అని అనగానే, మా ఫ్రెండ్స్ పార్టీ అని అడుగుతున్నారు, అందుకే వాళ్ళకి నేను రాలేకపోయినా మనీని సెండ్ చేస్తున్నా అని చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళాల్సింది కదా ఆదర్శ్, ఎందుకు నన్ను కూడా వెళ్ళి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది కదా, వాళ్ళు అంతగా నువ్వు రమ్మని పిలుస్తున్నారు కదా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేసి, నీకు పార్టీలు అంటే ఇష్టం కదా, ఫ్రెండ్స్ అంటే పార్టీ ఇష్టం కదా అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈలోపు ఆదర్శ్ అయితే ఏంటి కృష్ణ నన్ను టెస్ట్ చేస్తున్నావా, టెస్ట్ చేయడానికి అలా అంటున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆదర్శ్ అయితే అదేం లేదు, నేను టెస్ట్ ఏం చేయట్లేదు, నిజంగానే వెళ్ళమంటున్నా, వెళ్ళి హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా అన్నావు అంటారు. నిజంగా కృష్ణ నువ్వు నిజంగా నన్ను టెస్ట్ చేస్తున్నావని నా మీద డౌట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మా శోభనం కదా కృష్ణ, నేను ఎలా వెళ్తాను, ఆ శోభనం ఆపడానికే వెళ్ళమంటున్నారు, వెళ్ళి హ్యాపీగా అక్కడైనా ఎంజాయ్ చేయని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ముకుంద ఎలాగైనా ఈ శోభనాన్ని ఆపేస్తుంది, ఆ నిజం ముకుంద ద్వారా నీకు తెలిసే లోపు నువ్వు ఇక్కడ లేకపోతే కనుక శోభనం అదే ఆగిపోతుంది, ఇక ప్రాబ్లం ఉండదు కదా అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆదర్శ అయితే కృష్ణ చెప్పాలనుకున్న విషయాన్ని తనకి తెలియదు కదా, తన మనసులో వేరే ఉన్నదని అర్థం చేసుకోకుండా ఆదర్శ్ అయితే నువ్వు మురారి ఇద్దరు మేమిద్దరం కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు మీరు ముందుంటారు కృష్ణ, నిజంగా మీలాంటి ఒక శ్రేయోభిలాషులు నాకు దొరకటం చాలా అదృష్టం అని కృష్ణని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఆదర్శ్ అయితే కృష్ణ నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావు అంటే, నువ్వు ముకుందన్ మారిందని నేను ఇంతవరకు నమ్మలేదు, నువ్వు వచ్చి చెప్పబట్టి నాకు ఆ విషయం తెలిసింది, ముకుంద నిజంగా మారిపోయింది, నా మీద ఎంత ప్రేమను పెట్టుకుందంటే, మొన్న గాజు పెంకు గుచ్చుకున్నప్పుడు గుళ్ళో ఎంత బాధపడిందో నేను దగ్గరుండి చూసి, నీ మొహం ఆ గాజు పెంకులు గుచ్చేలా చేసింది ముకుంద, ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావురా అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మా శోభనం జరగలేదని మీ శోభనం కూడా ఆపుకుని మా కోసం మీరు ఎంత త్యాగం చేశారు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. నిజంగా మురారి ఒక తండ్రిలాగా, నువ్వు ఒక తల్లిలాగా నాకు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ, నాకు తల్లి తండ్రి లేరు అనే లోటుని మీ ఇద్దరు తీరుస్తున్నారు, ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం నా బాగు గురించి ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం నా కేరింగ్ గురించి ఆలోచిస్తున్నారని కృష్ణని పొగుడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక దానికి మన కృష్ణ అయితే చెప్పాలనుకున్న విషయాన్ని లేకపోయింది. ఫ్రెండ్స్, ఆదర్శ్ చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేకుండా పోయింది. ఆదర్శ్ చెప్పిన మాటలు విని కృష్ణ ఇక మౌనం అయిపోయింది. ఫ్రెండ్స్, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆదర్శ్ మాట్లాడుతున్న మాటలకి తను శోభనం ఆపేయమని చెప్తే మళ్ళీ ఎలా రియాక్షన్ వస్తుందని అర్థం. సరే ముకుంద ఒకటే ఉంది రూమ్లో, ముకుంద నా కోసం వెయిట్ చేస్తుంది కృష్ణ, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆదర్శ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఇక కృష్ణ అయితే ఏంటి ఆదర్శ్ ఇట్లా తయారయ్యావు, నువ్వు ఇంత ప్రేమను పెంచుకున్నావు ముకుంద మీద, నిజంగా మా మీద ఇంత గౌరవం ఉంది, ఇప్పుడు నేను ఏది చెప్పినా నువ్వు నమ్మేటట్లేవు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఈ శోభనాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావటం, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు, మురారి సార్ కూడా అందుకే చెప్పలేకపోయినట్టున్నాడు, నువ్వు ఇంత ప్రేమను చూపిస్తే మురారి మాత్రం ఏం చెప్తాడు, మురారి కూడా ఈ విషయాన్ని చెప్పలేక ఇదే పరిస్థితి అయినప్పుడు ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే పొజిషన్లో ఉంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణ కూడా తను చెప్పాలనుకున్న విషయాన్ని ఆదర్శ్లో చెప్పలేకపోయింది. ఫ్రెండ్స్, ఇక ఆదర్శ్ వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఈలోపు నైట్ అయితే ఫ్రెండ్స్ శోభనానికి అంతా రెడీ చేస్తూ ఉంటారు, పువ్వులు, పండ్లు, సెంట్, గాజు
గాజులు బట్టలు అన్నీ సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్. ఇక ముకుంద రెడీ అవుతానికి అన్నీ సిద్ధం చేసి ముకుంద రూమ్లో ఉంచుతారు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం రెడీ అవ్వకుండా అట్లనే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి ఎంత పని చేసావు, నీ పైన ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, మనం ఇద్దరం కలిసి బతకాలని ఎన్ని కళ్ళు కన్నాను, అన్నిటినీ నువ్వు నాశనం చేశావు, నా పైన ఎటువంటి ప్రేమ లేదు అని చెప్తున్నావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఈ శోభనాన్ని ఎలా ఆపాలి, ఆదర్శ్కి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి, ఏమీ అర్థం కావటం లేదు అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముకుందకి ఏం చేయాలో అర్థం కాక అసలు రెడీ అవ్వకుండా కూర్చుని అలాగే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు వస్తారు. ముకుంద ఏంటి అలా ఉన్నావు, అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి, టైం అయిపోతుంది కదా, రెడీ అవ్వమ్మా, ఎందుకంత డల్గా కూర్చున్నావు, ఇంత చెమటలు పోస్తున్నాయి ఏంటి, ఏసీ ఆన్ చేసుకోవచ్చు కదా అని రేవతి వచ్చేసి ఏసీ ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్. చెమటలు పోస్తే ఏసీ వేసుకోవాలి కమ్మా, ఇంత మౌనంగా ఎందుకు కూర్చున్నావు, రెడీ అవ్వచ్చు కదా అని. అదేం లేదు అత్తయ్య, రెడీ అవుదామని అనుకున్నాను, ఇంకా టైం ఉందని కూర్చున్నాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మధు కూడా వస్తాడు ఫ్రెండ్స్. మధు వచ్చేసి నేను ఆదర్శ్ రెడీ అవ్వకముందు ఒక ఫోటో, రెడీ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకురామని చెప్పాడు ముకుంద, అందుకే నేను వచ్చాను అని మధు అయితే అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి ముకుంద అయితే నవ్వుతూ ఉంటుంది. అవునా, ఆదర్శ్ ఫోటో తీసుకురమ్మన్నాడా, ఏమో తను దేనికోసం తీసుకురామన్నాడో తెలియదు కానీ నన్ను మాత్రం ఫొటోస్ తీసుకురామన్నారు. ఇంకా నువ్వు రెడీ అవ్వలేదు కనుక రెడీ అవ్వకముందు ఒక ఫోటో తీసుకుని వెళ్తాను అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరేరా తొందరగా కానీ, నువ్వు తొందరగా కానిచ్చి ముకుంద ఫొటోస్ తీసుకుని వెళ్ళి మురారిని కూడా రెడీ చేయి, మురారిని కూడా ఫాస్ట్గా రెడీ అవ్వమని చెప్పు అని మధుకి రేవతి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మధు అయితే ముకుందని ఫోటో తీస్తాడు ఫ్రెండ్స్. ఫోటో తీసి మీరు రెడీ అవ్వటం అయిపోయిన తర్వాత నాకు చెప్పండి, నేను వచ్చి రెడీ అయిన తర్వాత పిక్ని తీస్తాను ముకుందది అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరేలేరా, నేను రెడీ చేశాక పిలుస్తానులే, నువ్వు ఇప్పుడు వెళ్ళి మురారిని రెడీ అవ్వమని చెప్పుకో, నేను ఇక్కడ ముకుందని రెడీ చేస్తా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు సరే అని ముకుందని ఫోటో తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక రేవతి గారు అయితే ముకుందని రెడీ చేస్తూ ఉంటుంది. ముకుంద ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు, శోభనం పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి, చాలా సిగ్గుతో ఉండాలి కదా, చాలా వినయంతో ఉండాలి కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అని ముకుందని రెడీ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు నువ్వు మారావంటే మారలేదు అని అందరూ చెప్తుంటే నేను నమ్మలేదమ్మా, నిజంగా నువ్వు మారి ఆదర్శ్ని ఇంత ఇదిగా ఇష్టపడి ఇంత చక్కగా రెడీ అవుతున్నావు అంటేనే అర్థమవుతుంది ఆదర్శ్ అంటే నీకు ఎంత ఇష్టమో. నిజంగా అందరూ ఎన్ని మాటలు చెప్పినా సరే నేను నమ్మలేదమ్మా, నీ పైన నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఆదర్శ్తో కలిసి హ్యాపీగా ఉంటావని నేను నమ్ముతున్నాను అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పిచ్చి అత్తయ్య, నేను ఎక్కడ మారాను, నేను మారాను అనుకుంటున్నా, ఇప్పుడు గదిలోకి వెళ్ళాక ట్విస్ట్ నీకే తెలుస్తుంది, ఆదర్శ్ వెంటనే బయటకు వస్తాడు, అప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ రేవతి మాత్రం ముకుందని నమ్మి చాలా బాగా రెడీ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా నువ్వు ఆదర్శ్ కలిసి సంతోషంగా ఉంటే ఆనందపడే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఉంటానమ్మా, నువ్వు ఆదర్శ్ ఎప్పటికీ సంతోషంగా